దేవుని సన్నిధి ఎక్కడున్నది? దేవునికి భయపడాలి. ఏం వాక్యం చెప్తుంది? ఆయన సన్నిధిలో గడగడ గడగడ వణుకుతూ ఉన్నారు. పాస్టర్ గారు ఏమనుకోలే, ఏం చేస్తే ఎలా చూస్తారో అనుకోవడం మా పాస్టర్ గారే. నేను మీ పాస్టర్ గారిని అయి ఉండొచ్చు, ఏం అనుకోవచ్చు, కానీ దేవుడు మొత్తం పరిశీలన చేస్తాడు, మొత్తం చూస్తాడు దేవుడు. అవునా కదా? దేవుడు చూసే దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నేను దర్శిస్తున్నాడు, నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. నువ్వు దీవెనకరంగా, మహిమకరంగా, ఆశీర్వాదకరంగా ఆయన సన్నిధిలో కూర్చుంటే నీ దగ్గరకు వచ్చి నేను బలపరుస్తాడు. నిజమేనా కాదండి? దేవుడు ఎవరి దగ్గరికి వస్తాడు? చూడండి ఒకసారి యెషయా మంచి మంచి మాట ఉంటుంది. నేను నలిగిన వారిని బలపరచడానికి సమీపం కొట్టడం యాభై 17 వచ్చింది. నేనే చదువుతాను మీరు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. చక్కగా అందరూ బైబిల్ తీసి అందరూ తీసి చూడండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసీయునైన వాడు ఇలాగూ సెలవించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎంత అర్థమైంది? అంత గట్టి చప్పట్లు కొడతారు అనుకున్నాను. దేవుడు ఎవరి దగ్గర నివసిస్తారంటే, ఇంకా ఎవరి దగ్గర నివసిస్తారంటే, దేవుడు వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి, వినయము గల వారి యొద్ద దీన మనస్సుల యొద్దను ఆయన నివసించుచు ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు స్తోత్రం కలుగుతున్నా. వినయము గల వారి దగ్గర, దీన మనస్సు కలిగిన వారి దగ్గర దేవుడు, నేను చెప్పట్లా, దేవుడు చెప్తున్నాడు, నేను నివసించుచున్నాను. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. అంటే దీన మనస్సు లేకపోతే, వినయం లేకపోతే, విధేయత లేకపోతే ఏం చేస్తాడండి దేవుడు? చెప్పాలి. ఏం చేస్తాడు? అక్కడ ఉండడు ఆయన. ఏం చేస్తాడు? వినయము గలవారు దీనులు, దరిద్రులైనప్పటికీ దీనులుగా ఉంటే వారి దగ్గర వారిని జీవింప చేయడానికి, బలపరచడానికి, వారిని దీవించడానికి, వారిని నిలబెట్టడానికి, ఆదరించడానికి వారి దగ్గర ఆయన నివాసం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుందా. దేవుని వాక్యంలో మంచి మాట రాయబడింది కదండి. కీర్తన గ్రంథంలో ఏముంటుందంటే, ఏమిటి? యెహోవాకు మొరపెట్టు వారికి, అనగా యెహోవాకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నాడంట. స్తోత్రం చెప్తా, చేతులు ఎత్తి గట్టిగా. నేను అనుకుంటానండి, ఇలాంటి మాటలు చెప్పినప్పుడు, ఇలాంటి వాగ్దానాలు జ్ఞాపకం చేసినప్పుడు సంతోషంగా చేతులెత్తి చెప్పమనుకున్నానే స్తోత్రం చెప్తారేమనుకుంటా. దేవుని స్తోత్రం కలుగుతా. అస్సలే మీ దగ్గర చెప్పుకోండి. అంత గట్టిగా అంటే ఎందుకని మనకు ఆ సంతోషం రాలేదంటే, మనకు ఆ గుణం లేదు కాబట్టి, మాకు ఆ అలవాటు లేదు కాబట్టి.
ఎవరు వినయకుని నలిగిపోతున్నారో, ఎవరు నిజంగా దేవునికి మొరపెడుతున్నారో వారి దగ్గరికి దేవుడు వస్తున్నాడంటే నీకు ధైర్యం వచ్చి సంతోషం కలిగి ఎవరికి విశ్వాసం పెరిగిపోయి దేవుని సందర్భం గంతులేయాలి. అంతేనండి, గంతులేయాలి. అందుకే దావీదు దగ్గర ఏం చేశాడు? ఎక్కడ? వీధులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడండి? ఎందుకని? మనం పెట్టాడు దేవునికి, నిజంగా మనం పెట్టాడు దేవునికి. ఇగో అలాంటి వారిని నశించిపోతూ ఉన్నారని, శత్రువు చేతిలో పడిపోతారని, నశించిపోయి ప్రాణం పోతదేమోనని, శత్రువు చేతిలో చనిపోకుండా ఉండడానికి నిజముగా మొర్ర పెట్టినటువంటి దావీదు గారి ప్రార్థన విన్న దేవుడు ఆయన దగ్గరికి దిగొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సంతోషం పట్టలేక ఎవరిని ఆ పొర వీధులు నాట్యం చేసుకుంటూ వచ్చేసాడంట యుద్ధ భూమి నుండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనము వాక్యానికి తగిన వారముగా ఉండాలి. వాక్యానికి ఎవరిని మనము తగిన వారముగా ఉండాలి, అనుసరించే వారిగా ఉండాలి. నలిగిన మనస్సు కలిగిన వారిని, మనసులో నలిగిపోయి కరిగిపోయి కృంగిపోతూ ఉన్నటువంటి వారిని బలపరచడానికి దేవుడే వచ్చి నివాసం చేస్తాడంటే వారి దగ్గర దేవుడు నా దేవుడి దగ్గరికి వచ్చును గాక, నిన్ను జీవింపచేయును గాక, నిన్ను ఆయన బలపరచును గాక, నిన్ను బలపరిచి ఉజ్జీవింప చేసి నిన్ను నిలబెట్టి నీ దగ్గర ఆయన నివాసము చేయును గాక. ఎంతమంది ఆశపడ్డారు? ఒకసారి ఇలాంటి ఆశ అనుకున్నారో వాళ్ళు ఒకసారి మీ చేతి 3 సార్లు ఆమె చెప్పండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీతో ఉంటే నీకు సమృద్ధి అండి. దేవుడు నీతో ఉంటే నీకు ధైర్యం అండి. దేవుడు నీతో ఉంటే నీకు మనోధైర్యం వచ్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడు? వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది దేవుని మనసు కలిగి ఉండాలని ఆశపడుతున్నారు? ఎంతమంది కలిగిన వారి ప్రాణం ఉజ్జీవింప చెయ్యబడాలని ఆశపడుతున్నారని దేవుని స్తోత్రం. పైకి చక్కగా ఉంటాం, మంచి బట్టలు వేసుకుంటాం, మంచిగా రెడీ అవుతాం, మంచిగా దేవుని సన్నిధికి వస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కదండి, అందరిలాగా చక్కగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడతాం, ఊతూ పలకరిస్తాం, స్తోత్రం చెప్తూ ఉంటాం, వాక్యం వింటాం, ఆరాధన చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇదంతా డ్రామా, ఇదంతా యాక్టింగ్ కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. డ్రామా కాదు, యాక్టింగ్ కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని అంటే కొన్ని బాధలు అంటే మనకు చెప్పుకోలేము, కొన్ని బాధలు అంటే అప్పటితో పంచుకోలేము, కొన్ని మాటలు అంటే కొంత భారం ఉందండి. కృంగిపోయినటువంటి మనసులో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనసులో ఎంత బాధ ఉన్నా దేవుని సన్నిధికి వచ్చి సంతోషిస్తారంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధన చేస్తారు. సారీ, నేను డ్రామాని నిజంగా అనలేదు, నిజంగానే డ్రామా. ఎంత బాగున్న దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి వారిని ఉజ్జీవింప చేయడానికి వారి దగ్గరికి దేవుడు వస్తాడంట. అలాంటి వారిని బలపరచడానికి దేవుడు దిగి వస్తాడంట. ఎవరు ఈ దేవుడు? మహాగణుడు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సార్ చెప్తారు, మహాగణుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసియునైన వాడు ఎలాగ సెలవించుతున్నాడంటే, ఎట్లా సెలవిస్తున్నాడు? ఇంకో తల్లి చూడు, ఎంత దేవుడు అంటే మహాదేవుడు, మహాగణుడు అంటే నిత్యము నివసించు వాడునైన దేవుడు చెప్తున్న మాట. అంటే అంతము లేని దేవుడు చెప్తున్న మాట. మహా ఉన్నతమైనటువంటి గనుడైన దేవుడు చెప్తున్న మాట. ఏ మాట?
నేను పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును అయినను. దేవునికి సపరపడదు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆయన పరిశుద్ధ స్థలములో, మహాపరిశుద్ధ స్థలములో నివసించే దేవుడంట వినయము గల వారిని బలపరచడానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి, ఇదిగో ఆ ఉన్నతమైన పరలోక రాజ్యంలో పరిశుద్ధ స్థలమును, ఆ సింహాసనమును విడిచిపెట్టి ఆయన సన్నిధికి నలిగిపోయి ఎవరు వస్తారో, ఆయన సన్నిధికి కృంగిపోయి ఎవరు వస్తారో, ఆయన సన్నిధిలో ఎవరు బలహీనులుగా వస్తారో, ఎంతమంది ఏమండి నిరాశతో నిస్పృహతో వస్తారో వారిని బలపరచడానికి వారి దగ్గర నివాసం చేస్తారంట. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఎక్కడ నివాసం చేస్తాడు? వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేను నివాసము చేస్తానన్నాడు. ఆయన నేను నివసించుచున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా వైపు చూడండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, నువ్వు నలిగిపోయావు, కరిగిపోయావు, ఇబ్బంది పడుతున్నావు, ఇరుకులో ఉన్నావు, ఎవరిని బాధలు పడుతున్నావు. ఇక్కడికి వచ్చిన ఎవరి దగ్గరికి వస్తాడు, ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపోతావు. దేవుడు చెప్తున్నాడు, నేను వారి దగ్గర నివాసం చేస్తున్నాను. నువ్వు వెళ్ళిపోతే నీ దగ్గర ఎట్లా నివాసం చేస్తాడు? ఆయన నీతో పాటు వస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఆమేన్. ఎవరితో పాటు వస్తాడు? ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి వినయముగా ఆయన సన్నిధిలో ఉంటారు, విధేయత కలిగి ఉంటారు, దీన మనస్సు కలిగి ఉంటారు, వారి దగ్గరికి వచ్చి వారితో పాటు ఏం చేస్తారు? దేవుడికి మహిమ కలుగును గాక. నా దేవుడు నీ దగ్గరికి వచ్చును గాక, నీతో కూడా వచ్చి నీ దగ్గర నివాసం చేయును గాక, నిన్ను జీవింప చేయును గాక, నిన్ను బలపరచును గాక. ఆమేన్. ఆ దేవుడిని ఎవరు ఆపలేరండి. ఆ దేవుడిని నీతో పాటు వస్తుంటే ఎవరు ఆపలేరు, నేను కూడా ఆపలేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట, నిన్ను బలపరచడానికి పరలోకాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేస్తాను. నిన్ను బలపరచడానికి ఆయన ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? ఈ సందర్భం అంత ఎందుకు తీసుకొచ్చాడు అంటే, దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆయన సన్నిధిలో ఉంటాడు. ఎక్కడండి? ఇక్కడ తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. చాలా మందిని బలపరుస్తున్నాడు, చాలా మందిని ఉజ్జీవింప చేస్తున్నాడు. ఆయన చాలా మందిని ఆలోచనలన్నీ తొలగిస్తా ఉన్నాడు, భారమంతా తొలగిస్తా ఉన్నాడు. ఇది ఆయన కదులుతున్నాడు. ఆయన నీ దగ్గరికి నడిచి వచ్చాడు. ఆయన నీ నలిగిన మనస్సును ఉజ్జీవింప చేస్తా ఉన్నాడు, నీ ప్రాణమును దెబ్బతిన చేస్తా ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడే యేసయ్య. ఆయన నిత్యము జీవించువాడునైనవాడు, నేనే జీవమునని చెప్పిన దేవుడు నీ దగ్గరకు వచ్చాడు. నిన్ను బలపరచడానికి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ముందు మనం ఎట్లున్నాడు? దేవుడి ముందు మనం ఎట్లుండాలి? ఎట్లుండాలండి? ఎట్లుండాలండి? మనకి ఏమంటే తర్వాత మనకి ఏమైంటే దేవుడి వాక్యం ప్రకటించబడేటప్పుడు ప్రవాహము అనే దేవుడి వాక్యం ప్రవహిస్తూ ఉంటే ఏం చేయాలి? లోపడాలి. ఏం చేయాలి? దాన్ని స్వీకరించాలి. ఏం చేయాలి? మనం సరి చేసుకోవాలి. ఏం చేయాలండి? శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఆత్మాభిషేకముతో ఆత్మీయ వరములతో నన్ను అభిషేకించుమయా, జీవనది
దేవుని వాక్యం ఎలాంటిది? జీవనది. ఏం చేస్తుంది? ప్రవహిస్తుంది. ఏం చేస్తుంది? ప్రవహిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి చెప్పాను అనుకుంటున్నాను. ఈ జీవ నది ప్రవాహంలో, అంటే ఈ జీవ నది ప్రవహించుతున్నటువంటి నదిలో ఉన్న వారు ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలండి? మాకేం తెలియదు అన్నది చూస్తే అట్లా కాలం పక్కనే నమ్మదు, చెరువుల మధ్యలోనే మనం దేవుని స్తోత్రం. మనం ప్రవహించే జీవనదిలో ఉన్న వారిలా ఉండాలి. అవే ప్రవహింపని చెరువులో ఉన్న వారిగా ఉండకూడదు. అవే ఏంటయ్యా అంటే స్తోత్రం. అదే ఇక చూడండి, ఈ జీవనది ప్రవహిస్తూ ఉంటే నువ్వు ఒక గరుపు రాయిలాగా ఆ నదిలో ఉన్నావనుకో, నీ స్వభావం అంతా ఎట్లాంటిది? గరుపుతనమే. నీ స్వభావం ఎలాంటిది? గర్వమే. స్వభావం ఎలాంటిది? అహంకారమే. స్వభావం ఎలాంటిది? హెచ్చించుకునే గుణమే. ఇదిగో ఈ జీవనది ప్రవాహంలో, ఈ జీవనది ప్రవహించుచూ ఉన్నటువంటి ఈ నదిలో నీవు అలాంటి స్వభావం కలిగిన రాయిగా నువ్వు ఉండవుతావు. ఈ ప్రవాహము నీ మీద పడినప్పుడు నువ్వేమవుతావు? నువ్వేమైపోతావు? ఏమైతుంది? రాయి తొల్లి ఏమైపోతుంది? గరుగుతనమంతా పోతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ గరుగుతనం పోవడమే దేవుని వాక్యం దేవుని దీన మనస్సు అని సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ నునుపైనటువంటి స్వారూప్యమే, ఈ నునుపైనటువంటి స్వభావమే దీన మనస్సు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ జీవనది మీద ప్రవహిస్తూ ఉన్నప్పుడు నువ్వేమైపోవాలి? మనస్సు మారిపోవాలి. నీ అహంకారం చచ్చిపోవాలి. నీ చెడు స్వభావం అంతా తొలగిపోవాలి. నీ యొక్క అవిధేయత అంతా తొలగిపోవాలి. దేవుడు చెప్తున్న మాటకి లోపడాలి. దేవుడు చెప్పినట్లుగా నువ్వు మారిపోవాలి. ఆశుని గట్టికి చేస్తే అరవాలి. అసలు నీ మీద బాక్స్ ఎత్తికిరండి సతీసారి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అరవాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఉండలేదండి. ఆయన పిల్లలు ఆయన చేస్తే ఉండలేదు. ఏ తల్లని ఉంటుందా? ఆకలి ఇచ్చి ఎవరి ఆయన ఇంటికి వచ్చి తల్లి ఉండదు, తల్లి ఉండదు, ఏడుస్తుంటే పిల్లలు ఏడుస్తుంటే చూస్తూ ఉండగలమండి. నేను స్తోత్రం కలుగునుగాక. అమ్మగారు కూడా ఇట్లా ఇక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకసారి వచ్చినప్పుడు లేట్ అయిపోతుంది. మీరు బండి నుండి రాగానే స్నానం చేయించి అడవుడిగా బట్టలేసి బట్టలు సర్దుకొని తీసుకొచ్చేస్తా ఉంటుంది. మధ్యలో వచ్చే దారిలో ఇది ఏమంటున్నారు? ఒకసారి మధ్యలో దారి సగాలకు వచ్చాక ఆకలి ఒకసారి చేసి మధ్యలో కొంచెం ఆగి ఫిటింగ్ చేసి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయింది. ఈసారి ఏం చేస్తుంది? పొద్దున్న అమౌంట్ కొంచెం బాక్స్ కట్టి తీసుకొచ్చాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. అమ్మ తనమది దేవుడికి మహిమ కలుగుతుంది. దేవుడు కూడా సేమ్ అంటుండీ. ఆయన బిడ్డలు ఏడుస్తూ ఉంటే చూడలేడు. ఆయన బిడ్డలు నలిగిపోతూ ఉంటాయినా చూడలేడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏం చేస్తాడండి? ఆయన కౌకిలిలో హత్తుకుంటాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏం చేస్తాడండి? జీవింపు చేస్తాడంట. ఏం చేస్తాడు? వారి దగ్గరకు వచ్చి నివాసం చేస్తాడంట. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎవరి సాయం లేనిలలో నిరాశ నిపుణలో కృంగిన వేళ ఎవరి సాయం లేనిలలో నిరాశ నిపుణలో కృంగిన వేళ నీవు గాక ఎవరు
ఆదాయం లేని వారికి, నిరాశతో బతుకుతున్నటువంటి వారికి, వారి కన్నీరు తుడవడానికి దేవుడి చేతులు కరువైపోయిన వాళ్ళకి వారి దగ్గర నా దేవుడు వాసం చేస్తాడంట. ఆయన లాంటి వారి దగ్గరికి వచ్చి ఆయన ఎన్నుకొని కోరుకొని వారి పక్షమును నిలిచి ఉండి ఆయన ఏం చేస్తాడు? కౌగిలించుకొని ఆదరిస్తాడు, ఉజ్జీవింపజేస్తాడు, బలపరుస్తాడు. దేవుడికి మహిమ కలుగుతుందా? దేవుడు కదులుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేయాలి? ఈ జాగ్రత్త వచ్చేస్తుంది. జాయికైనా నిత్యకైనా ఎవరికైనా సంచనాకైనా సరే మీ అందరూ ఎక్కువైపోతుంది ఇక్కడ కదా. మా నాన్న ఏం చేయాలి అనుకుంటున్నాం, రైట్? ఇంటికాడ ఏం చేయదు, ఇక్కడ మామూలు స్వతం చెప్పి చేయదు. గట్టి చెప్పాలి, చేతులు ఎత్తేస్తారు, ఎట్ట కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. అసలు చెప్పాలనుకున్న వాక్యం వేరు, మార్చేశారు. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని దర్శించుగా ఖచ్చితంగా నమ్మాలండి. ఏం చేయాలి? నమ్మాలి. దేవుడు మనతో ఉంటాడని నమ్మాలి, మన దగ్గరికి ఆయన వస్తాడని నమ్మాలి. నమ్మితే ఏం జరిగింది తెలుసా? ఈ ధైర్యం వచ్చేస్తుంది. నమ్ముట నీ వలన అయితే ఎవరికండి? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. అందుకే ఆయన రూపము లేని వాడిగా ఆత్మస్వరూపిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆమేన్. ఎందుకని ఆత్మగా ఉన్నాడు దేవుడు? ఎందుకని బయలుపరచుకోవడం? ఎందుకని కనపడడం? ఎందుకని కనపడితే మీకు అక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. కనపడితే అక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. కనపడితే అక్కడే ఉంటాడే కదా. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగుగాక. అందుకే అదృశ్యుడైనటువంటి దేవుడు చెప్పిన మాట ఎవరిని? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పాడు. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆయన పాద సముఖంలో ఉన్న మనం ఎట్లా ఉండాలి? అంత మహాగణుడైనటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి? వినయ మనస్సు కలిగిన మార్గం ఎట్లా ఉండాలండి? ఇదే మారు మనసు వచ్చేయును గాక, మనసు మారిపోవును గాక. హల్లెలూయా. నీ ఇష్టం ఇక్కడ ఆగిపోయింది గాక, నీ ఇష్టం ఇక్కడ పని చేయకూడదు ఇక. ఆమె చెప్పున్నాము. హల్లెలూయా. ఇంటికాడే ఉన్నట్టు ఇక్కడ ఉంటానంటే ఇంకా కుదరదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంటికాడ ఉన్నట్టు ఇక్కడ ఉంటే ఎందుకంటే దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఎవరండి? దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఆయన ఎవరు వెతుకుతున్నాడు? ఆయనకు భయపడే వారు కలరేమోనని నమ్మకముగా వివేకము కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వెతికేవారు ఉన్నారో లేరో అని ఆయన పరిశీలన చేస్తా ఉన్నాడంటే దేవుని స్తోత్రం కలుగుతుంది. అది కూడా ఎక్కడ నుండి? ఆకాశం నా సింహాసనము అని చెప్పబడిన పరలోక పరిశుద్ధ స్థలములో నుండి దేవుడు పరిశీలన చేస్తున్నాడు. తల్లి శిష్యుడు కొన్ని మాటలు ఖచ్చితంగా నమ్మాలి. నమ్మి ఆ మాటలు పట్టుకొని మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఆమె ఖచ్చితంగా ఆ మాట పట్టుకొని, ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వచ్చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏం చెప్పాడు? నేను వినయం కలిగిన వారిని, నలిగిన వారిని ఉజ్జీవం చేయడానికి, వారి ప్రాణాన్ని ఉజ్జీవం చేయడానికి నేను దిగి వస్తున్నాను అన్నాడు. ఎక్కడ నుండి? పరిశుద్ధ స్థలంలో నుండి కదండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎక్కడ నుండి పరిశీలన చేస్తున్నాడంటే కీర్తనలో అంటాడు, ఆకాశంలో నుండి నరులను పరిశీలన చేస్తున్నాడు. ఎందుకని? ఆయనకు భయపడి భక్తి కలిగి వివేకముతో దేవుణ్ణి వెతికే వారు, నమ్మకమైన వారు కలరేమోనని పరిశీలన చేస్తున్నాడు.
అంటే ఆయన మామూలుగా సాదా సేదాగా నీ దగ్గరికి ఊరికే వచ్చేయడు. మీకేదో ఏమంటే విజయవాడ వెళ్తానికో ఇంకా మరి ఎక్కడికి వెళ్తాకి మీకు బస్ టికెట్ ఫ్రీ ఉన్నట్టుగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి స్కీమ్ అక్కడేం లేదు. అంటే ఆయన రావడం ఉచితమే, కానీ పరిశీలన చేసి వస్తాడంటే. అమ్మా ఈ మాట తెలిసిన వాక్యంలో ఉంది. మాట వివేకము కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? పరిశీలన చేసే మాట నిజమేగా. ఎందుకు పరిశీలన చేస్తున్నాడు అని అంటే ఆయన కన్నులారా చూస్తాడంట దేవుడు. ఎందుకు? నీ దగ్గర రావడానికి. ఎందుకు? నీ ప్రాణాన్ని బలపరచడానికి, ఉజ్జీవింప చేయడానికి, నీ దగ్గరకు రావడానికి, నీతో నివాసం చేయడానికి. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నమ్మితే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీకు ధైర్యం వస్తుంది. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీ భారమంతా తొలగిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీకున్న ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోదు. నీకున్న ఆ గుణాన్ని, ఆ మంచి గుణం. ఏ గుణం అంటే ఎన్ని బాధలున్నా మర్చిపోయి దేవుణ్ణి ఆరాధించే గుణం. దేవునికి మహిమ కలుగునుగా. ప్రాణము నలిగిపోయినా, ప్రాణము నిరాశతో కృంగిపోయినా ఏమని దేవుణ్ణి ఆరాధించడం మాత్రం మానకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నీకు బాగాలేదు, రాలేదు అన్న సాకు చెప్పకుందుము గాక. స్వరం వచ్చింది, రాలేదు అన్న మాట చెప్పకుండా దేవుని సన్నిధికి వచ్చినవు కాదు. ఈ బలహీనత వల్ల నేను రాలేకపోయాను అన్న మాట అసలు మీరు చెప్పడం మానేదురు గాక. ఎందుకని పనోపురుగా వచ్చేసి దేవుని సన్నిధి. అదే నడవలు ఎవరు ఎదుర్కొంటే వచ్చి దేవుని స్తోత్రం కాదా. 38 సంవత్సరాల నుండి వాడు నడవలేని స్థితిలో నుండి ఎక్కడున్నాడు? దొరుకుతుంటే అక్కడికి వచ్చాడు కదండి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం. ఆయన జీతానికి మనుషులు పెట్టుకున్నాడు అక్కడ తీసుకురావడానికి, తీసుకుని వెళ్ళడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాంటి సౌకర్యం ఏమైనా కావాలంటే చెప్పండి, ఫ్రీగా ప్రార్థన చేసి పెడతా. అర్థం కాదు. అట్లా మోసుకెళ్ళే వాళ్ళకి కావాలంటే చెప్పండి, ఫ్రీగా ప్రార్థన చేస్తాను అంటున్నా. అమ్మా అది అర్థమైంది కదా. అంటే ఆయన ఎందుకు మోసుకొచ్చారంటే కాళ్ళు లేవు, నడవలేదు. మీకు కూడా అట్లా మనుషులు కావాలంటే చెప్పండి, ప్రార్థన చేస్తాను అంటున్నా. వద్దయ్య గారు అనాలిగా. స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మరి అప్పుడు ఏం చేయాలి? మరి మేమే వస్తాం ఇక నేర్చుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వద్దయ్య గారు మీరు అంత ఇబ్బంది పడద్దు, నాకు వస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఆగలేదండి. తన ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలనుకునే దేవుడు. దేవుడి అరణ్యంలో తన ప్రజలు వెళ్తుంటే మోషే గారిని పిలిచి, మోషే నేను పరిశుద్ధ స్థలంలో, ఉన్నత స్థలంలో ఉండగలిగినటువంటి దేవుడు. నా ప్రజలు ఐగుప్తులు విడిచిపెట్టి అరణ్యంలో వెళ్తూ ఉంటే నేను అక్కడ ఉండలేకపోతున్నాను అన్నాడు. అనడలేదా? అది అనడలేదా? అన్నాడు. రాత్రి నీకు తెలిసినది వెళ్ళకపోయినా ఆయన చెప్పాడు. ఎట్లా ఏమన్నాడంటే, నేను వారి మధ్య నివాసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయన్నాడు మోషే గారిని పిలిచి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? నేను వారి మధ్య నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయమని కొలతనిచ్చాడు యేసయ్య. ఏమండి, ఇంత కొలత అని చెప్పాడు. నమూనా ఇచ్చాడు. దానిని ప్రత్యక్షపు గుడారం అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ గుడారం ఏంటో తెలుసండి? నడిచేటప్పుడు మోసుకెళ్తారు. నాగపశుభం వచ్చేసింది. దేవుడు చెప్పేవాడు, ఇక్కడ కొండవుతుంటా నేను. ఇక్కడ ఏం చేయాలి? మొట్టమొదటిగా ఏం చేయాలి? ప్రత్యక్షపు గుడారాన్ని అక్కడ గుడారం వేయాలి, టెంట్ వేయాలి. ఆయన చెప్పిన కొత్త ప్రకారం ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ పెట్టాలి. రేపు స్తోత్రం. ఉత్తర దిక్కులు కొన్ని గోత్రాలు, ఏమంటే దక్షిణ దిక్కులు కొన్ని గోత్రాలు, ఏమంటే తూర్పు పడమను
ఏమండి 4 మూడని 4 మూడని దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఇట్లా ఏమంటే దిక్కు ఒక 3 గోత్రాలు చొప్పున ఏముండాలి? వారి కూడా ఉండాలి. మధ్యలో ఏముండాలి? దేవుడి కూడా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారి మధ్యనే నేను నడుస్తాను, నేను నివాసం చేస్తాను అన్నాడు దేవుడు. ఎందుకని వారి మధ్యకి వచ్చేసాడు? ఐగుప్తులో నలిగిపోయేటప్పుడు రాలేదే, యాత్ర పడుతున్నప్పుడు రాలేదే, అరణ్యంలో ఉన్నప్పుడు ఎందుకు వచ్చాడు దేవుడు? అక్కడ అలిగిపోతున్నారు, అక్కడ శ్రమ పడుతున్నారు, అక్కడ అలసిపోయారు, వాళ్ళకి అక్కడ నష్టం ఉంది, అక్కడ వాళ్ళకి కష్టంగా ఉంది బ్రతకడం. దేవుడు అక్కడ ఎందుకు రాలేదు? దేవుడు స్తోత్రం కలిగింది. అక్కడ కూడా దేవుడు ఉంటుంది. వాళ్ళు ప్రార్థన చేయలేక ఏం చేయలేక రాష్ట్రం ఏసయ్యా మాకు సహాయం చేయాలా అని అడిగి ఓపిక లేక, అని ప్రార్థన చేసే ఎవరి ఓపిక లేక అడిగి చచ్చిపోయిన 10 మంది చచ్చిపోయిన తాను అడుగుతూనే ఉన్నారు. ఇట్లా అడిగిన వాళ్ళు ఎంతమంది చనిపోయారో, అడుగుతున్న వారు ఎంతమంది ఉన్నారో? దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇంకా అడగడానికి మాటలు రాని వాళ్ళు చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ వారు అడిగి మాట రాక ఆ దుఃఖముతో మూలుగుతున్నటువంటి మూలుగులు విని దేవుడు అక్కడికి దిగి వచ్చాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నమ్మితే, నమ్మడం నీకు చేతనైతే సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేయడం మానేస్తున్నాదేమో, ఇట్లా చెయ్యాలన్న ఆశ కూడా పోయిందేమో, ఇట్లా మారడం అని, నా తలరాత ఇంతే అని, ఏమని నా రాత మారదు. ఆ దినాల నుండి 430 సంవత్సరాలు బానిసలు ఉన్నారంట ఐగుప్తులో. కానీ దేవుడు ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఇదిగో విరిగి నలిగిన వారి ప్రాణమును చిలుపు చేయడానికి మహాగణుడైన దేవుడు మహాపరిశుద్ధ స్థలమును విడిచిపెట్టి వచ్చి మోషే గారిని పిలిచి మోషేతో చెప్తున్నాడు, వారి మూర్ఖులు విని నేను ఇక్కడికి వచ్చాడు మోషే అని చెప్పాడు దేవుడు. స్తోత్రం హల్లెలూయా. ఒకసారి చదువుకున్నాడు. మీరు నమ్మట్లేదు అనుకుంటున్నాయంట, అనుమానంగా చూస్తారు. ఏ మాట వాళ్ళు కలిసిందని చెప్తున్నాడు. చూడండి 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును, గట్టిగా చెప్పాలి, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుడు దిగి రావడానికి కారణం ఏంటంటే, ఏమండి? దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆయన ఎంచి రాలా, గొప్పలను రాలా, ఉన్నవాళ్ళని రాలా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. తన బిడ్డలు కాబట్టి వచ్చాడు, వారి ప్రాణం నలిగిపోతుంది కాబట్టి వచ్చాడు, వారు విసిగిపోయారు కాబట్టి వచ్చాడు, వారు మొర పెడుతున్నారు కాబట్టి దిగి వచ్చాడు అక్కడికి. హల్లెలూయా. హల్లెలూయా. వారి ప్రార్థన ఏంటో తెలుసండి? వారి ప్రార్థన ఏంటో తెలుసా? వారిని విడిపించడానికి ఒక ప్రవక్తను, ఒక నాయకుడిని పంపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు.
ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని వారు ప్రార్థన చేసేవాళ్ళంట. అయ్యా నీవు పంపించే నాయకుడు ఎవరయ్యా మాకు తెలియజేయ్యా, మమ్మల్ని ఎప్పుడు ఈ బానిసత్వం నుండి విడిపిస్తావయ్యా. దేవునికి స్తోత్రం చెప్తామా? అదే ఇదే రీతి ప్రార్థన, నీ ప్రార్థన అయితే నా దేవుడు నీ మొర ఆలకిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ మూలుగు దేవుడు వింటున్నాడు, నిన్ను చూస్తున్నాడు. ఆయన నీ ప్రాణాన్ని ఉజ్జీవింప చేయడానికి నీ మూలుగును వినినటువంటి దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి పాలు తేనెను ప్రవహించు విశాలమైన సువిశాలమైన దేశానికి, ఉన్నతమైన దేశానికి నడిపించడానికి దిగి వచ్చిన దేవుడు. ఆయన నాలాంటోడు కాదండి, ఆయన నాలాంటోడు కాదు, మనుషులాంటోడు కాదు. ఆయనకు ఒక మంచి పేరు ఉంది, ఆయన గుణాల్లో ఒక మంచి పేరు ఉంది. ఏంటంటే మారని దేవుడు. ఒకసారి చెప్పు, మారని చెప్తాం, అందరం చెప్పు. జాయ్, మారని దేవుడు, మారని దేవుడు. అవునా కదండి? ఆయన మారని దేవుడిని నువ్వు నిజంగా నమ్మితే ఏం చేయాలి? ఏమేం చెప్పను, ఆయన వచ్చే వరకు నువ్వు ప్రార్థన చేస్తాను. ఆయన వచ్చే వరకు నువ్వు ఏం చేయాలి? నిరాశపడదు. ఆయన వచ్చే వరకు నువ్వు నిరీక్షణ కలిగే ఉండాలి. దేవుడికి మహిమ కలుగుతుందా? ఆయన ఏ దేవుడండి? తన బిడ్డలను విన్నటువంటి దేవుడు వాళ్ళని రక్షించడానికి నీకు వచ్చిన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి చూడండి, 2వ అధ్యాయము నేను చదువుతున్నాను, 23 చదువుతున్నాను నేను. అలాగనే అనేక దినములు జరిగిన మీద ఐగుప్తు రాజు చనిపోయి ఇశ్రాయేలీయులు తాము చేయించున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మరణ పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొరలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుని దగ్గరికి నువ్వు మారెళ్ళాలి. దేవుని దగ్గరికి నువ్వు మారెళ్ళాలి. ఎట్టాలంటే నా ప్రార్థన ధూపము వలె నీ దగ్గర చేరునుగా అంటాడు. ఎట్లా అండి? ధూపముగా. ధూపం ఎట్టాలంటే, ధూపం ఎట్టాలంటే తెలుపు లేకుండా ఉంది ధూపం. ఎట్టాలంటే మధ్యలో ఏమి గ్యాపులు ఉండవు. నా వైపు చూస్తే అర్థమైంది. జాయ్, ధూపం అంటే ఎట్లా ఉంటుందంటే పొగ పైకి వెళ్తా ఉంటది. అర్థమవుతుందా? పొగ పైకి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుందంటే మధ్యలో గ్యాపులు ఉండవు, కలిసిపోయి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. రాకెట్ వెళ్ళినప్పుడు బాగా గేట్ ఉండదు చూడు, కొద్దిసేపు ఉంటుంది ఇడిపోక ముందు, అట్లా బాగా పైకి వెళ్తానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన ప్రార్థన ఎట్లా ఉండాలి? గ్యాపులు ఉండకూడదు. ఆ రాత్రి అంతయు ఒక మనిషితో పెరుగులాడినట్లుగా దేవునితో పెరుగులాడి పోరాడి గెలిచిన వాడు యాకోబు, ఇశ్రాయేలుగా మార్చబడిన వాడు. మోసగాడు మారిపోయి మారు మనసు పొంది ఏమైపోయాడు? ఇశ్రాయేలుగా మార్చబడి ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అట్లా తెంపు లేని ప్రార్థనగా ఉన్నారు. అక్కడ చూడ, అక్కడ తెంపు లేని ప్రార్థన అంటే, కోపం లాంటి ప్రార్థన అంటే ఆ కార్యం జరిగే వరకు పట్టు వేయకుండా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఈ కొన్ని రోజులు చేసే నీకు జరగట్లేదా నువ్వు అనుకోకూడదు. ఇక నువ్వు అనుకోకూడదు. ఏమని? నేను అనుకున్నది జరగట్లేదు, నా జబ్బు తగ్గట్లేదు, నా ఆరోగ్యం, నా భవిష్యత్తు, నా రాత నువ్వు అనుకోకూడదు. అన్న ప్రార్థన ఎట్లా చేసింది? దేవుని స్తోత్రం. మూలింటినే దేవుడు మనకున్నాడండి. దేవుడు ఎవరిని బలపరుస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఆయన నీ దగ్గరకు రావాలంటే ఎట్లా తెలుసా? నీ మొర ఆయన యొద్దకు చేరాలి. హల్లెలూయా. నీ మొర ఆలకించే దేవుడు ఉన్నాడని నీకు తెలిసిన, మాట తప్పకూడదని నీకు తెలిసిన, దిగి వచ్చేవాడని నీకు తెలిసిన, నీ మొర ఆయన దగ్గరికి చేరకపోతే దేవుని స్తోత్రం.
ఆయన మొర దేవుని యొద్దకు చేరినంత వారు మొర కాగా దేవుడు వారి మూర్ఖులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను గట్టిగా చెప్పడం వల్ల ఒక్క మాట గుర్తుపెట్టుకో. దేవుడు చెప్తున్నాడు, నీతో చెప్తున్నాడు ఇవాళ. ఈ పూట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏం మాట తెలుసా? నువ్వు మొర పెడితే, నువ్వు మూలుగుతూ దేవుడి సన్నిధిలో గడిపితే, ఆ మొర దేవుడి దగ్గరికి చేరితే దేవుడు అంటే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. చెప్పండి, వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏమైపోతాడు తెలుసా? కదిలించబడతాడు. అక్కడ ఉన్న దేవుడు. ఆమేన్, ఆమేన్. వాగ్దానం జ్ఞాపకం వస్తే దేవుడు కదిలించబడతాడండి. ఆయన ఉన్న చోట్ల ఆయన ఉండలేడు. ఎందుకని? చూడాలి. ఎందుకని? ఆయన వాగ్దానం ఎవరిచ్చాడు? దేవుడు. ఎవరికిచ్చాడు? అబ్రహాముకి. ఎవరికిచ్చాడు? నీ తండ్రికి తోడైనట్టు నీకు ఉంటామన్నాడు ఇస్సాకుతో. ఇస్సాకుతో చెప్పిన దేవుడే యాకోబుతో చెప్పాడు. యాకోబుతో చెప్పిన దేవుడే నీతో చెప్తున్నాడు. ఇప్పుడు నేను విలువని ఎడబాయను. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, దానిని జరిగించడానికి సమర్థుడైన వాడు. ఆమేన్. ఆ వాగ్దానం దేవునికి జ్ఞాపకం రాగానే దేవుడు ఏం చేశాడు తెలుసా? దిగొచ్చేసాడు. ఎందుకని? ఆయన వాగ్దానం గుర్తొచ్చేసింది. అబ్రహాముతో చెప్పిన వాగ్దానము గుర్తొచ్చేసేసి, ఇదిగో ఆ వాగ్దాన పుత్రులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల మరలు పెడుతుంటే మూలుగుతుంటే, ఈ మూలుగు దేవుడి దగ్గరికి వెళ్తే, ఈ మూలికి విన్నటువంటి దేవుడు, ఈ మూలికి కారణమైనటువంటి వెట్టి పన్ను, చాకరి, యాతన, ఆ బాధలన్నీ ఆ వాటి వలన వచ్చినటువంటి దేవుడు, ఈ దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు విన్నప్పుడు ఆయన చేసిన మాట గుర్తొచ్చింది. ఆయన మనిషి కాదుగా, ఆయన మంచోడిగా, మహాగణుడిగా, మహాపరిశుద్ధుడిగా, మహాప్రేమ కలిగిన దేవుడు ఏం చేశాడంటే ఉండలేకపోయాడు. ఆయన ఉండలేదు. ఇదిగో ఇలాంటి వారి జీవితంలో నేను నెరవేరుస్తానని చెప్పి చేసిన మాట నెరవేర్చడానికి ఆ దేవుడు దిగు చేసేసాడు. అంటే మనమైతే ఏం చేస్తాం? ఆ పొడుగుడు పొద్దున్నే వెళ్దాంలే, ఈలో పోయేది ఏముందిలే అని బాగా పని చేసి వచ్చాం. అది పడుకున్నాడులే, ఆయన రాలేదు, నిద్రపోయాడు, చాలాసేపు అయింది నిద్రపోయి, ఆయన రాలేదు అని చెప్తారు. ఆయన సహాయానికి వెళ్తే అమ్మగారు నువ్వు మాత్రం అంటే చెప్పు, కాస్త కూస్తో ట్రై చేస్తాం సహాయం చేయడానికి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మొర ఆయన దగ్గరికి వెళ్ళింది. మూలుగులు విన్నాడు. వినగానే ఆయనకేం గుర్తొచ్చింది? వాగ్దానం గుర్తొచ్చింది. ఏమండి? వాగ్దానం గుర్తొచ్చింది. వాగ్దానం గుర్తురాగానే దేవుడు అంటే, ఇదిగో ఎవరి గురించి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానం నెరవేర్చబోయే ఆ మనుషుల పట్ల, తన ప్రజల పట్ల దేవుడు లక్ష్యం ఉంచాడంట. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారిని లక్ష్యం ఉంచెను. ఎప్పుడు లక్ష్యం ఉంచాడు అంటే నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాక. కాక దేవుడు వారి మూర్ఖులను విని అబ్రహాము, ఇస్సాకులతో, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారిని దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని వాక్యం సరిస్తుంది. దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు పెట్టిన మొర ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే, నీ ప్రార్థన ధూపంలాగా దేవుడి సన్నిధికి చేరగలిగితే, నువ్వు ప్రార్థన చేసి 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 విసిగిపోయి ప్రార్థన చేయమని అడిగావు, ఆయన మీద అడుగుతా ఉన్నావు, ప్రార్థన చేయడం మానేశావు, ఏడ్చుకుంటూ పడుకుంటానే ఇష్టపడుతున్నావేమో కానీ ప్రార్థన చేయాల, ఏడుకోవడానికి వాడు దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళింది. వాగ్దానం గుర్తు చేసుకున్నాడు. గుర్తు చేసుకున్నాక దేవుడు చూశాడంటే ఇశ్రాయేలీయులను చూసి ఏం చేశాడు? లక్ష్యం ఉంచాడు. దేవుడు ఈ పూట లక్ష్యం ఉంచుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. సత్పుడు చేసి ఆమె చెప్పండి సార్. లక్ష్యం ఉంచుతామని చెప్పి
లక్ష్యమంతుడు అంటే ఏంటి? ఇక ఆ పని చేసేస్తాడే కదా, ఆ పని చేయడం ప్రారంభించేసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి సీఎం గారు ఈ రోడ్డుకి రావాలనుకున్నాడు అనుకోండి, అక్క ఖచ్చితంగా ఈ ఊరు రావాలనుకున్నాడు అంటే ఒక లక్ష్యం ఉంది, ఈ ఊరు రావాలనుకున్నప్పుడు ఏమైపోద్ది? మన రోడ్డు ఎట్టయిపోద్ది తెలుసు? అసలు ఎట్టయిపోద్ది చెప్పలేమే కదా, హైవే అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. మనం ఇంకా లెగం, నిద్ర లేచి బయటికి రావు, పనులు వచ్చి బంద్ చేసేస్తా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి, ఆమె చెప్పండి ఒకసారి. మన రోడ్లు మారిపోవాలి, ఆమె మన ఊరు తీరు మారిపోవాలి, ఆమె హల్లెలూయా. మన ఊరికి ఒక మంచి గుర్తింపు రావాలి, ఆమె హల్లెలూయా. దేవుడు లక్ష్యం ఇచ్చాడు, లక్ష్యం నుంచి దేవుడు ఏం చేశాడు తెలుసా? దిగొచ్చాడు. దేవుడు దిగొచ్చి చెప్పాడు మరలా మోషే, ఇక నేను వెళ్ళను, వీరిని విడిచిపెట్టి నేను వెళ్ళను, వీరితో పాటు నేను కూడా వస్తాను. అదే ఏమన్నాడు దేవుడు? వీరితో పాటు నేను వస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. నాకొక స్థలాన్ని ప్రత్యేకంగా నాకొక స్థలాన్ని సిద్ధపాటు చెయ్యి అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడే దిగి వచ్చాడు, ఆ దేవుడే లక్ష్యం ఇచ్చాడు, ఆ దేవుడే ఐగుప్తులను విడిపించాడు, తన బిడ్డలను విడిపించడానికి అద్భుతాలే చేశాడు. ఆమేన్. నీటిని రక్తంగానే మార్చాడు. హల్లెలూయా. ఆయన శక్తిని కనపరిచాడు. శత్రువు గుండెల దడ పుట్టించిన దేవుడు, శత్రువే తన బిడ్డలను వెళ్ళడానికి అనుమతించేటట్లుగా తన శక్తిని చూపించి కార్యాలు చేసిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఎదుట వచ్చిన అపవాది పోరాటం, నీ జీవితంలో రేగుతున్న అపవాది యొక్క ఆటం ఇక సాగలేక. శత్రువుకి ఏం చెప్తాడు? దడ పుట్టించేస్తాడు. ఇక ఏం చేస్తాడంటే శత్రువు గుండెలో భయం పుట్టించేస్తాడు దేవుడు. నిద్ర పక్కన కూడా తన బిడ్డలు ఏమైనా చేస్తుంటే దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి దిగి వచ్చిన దేవుడే. ఆ దేవుడిని బట్టే మనం ఇక్కడ ఉన్నాం. ఆమేన్. కదండి, ఎవరిని ఆరాధన చేస్తున్నాం? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను మనం ఆరాధన చేస్తాం. హల్లెలూయా. యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఇప్పుడు మనం ఎవరిని ఆరాధన చేస్తామంటే దళితుడు జై నా దేవుడు. ఆమేన్. మన దేవుడు. ఆమేన్. ఆ దేవుడు ఎలా అనుకోడంటే, ఆయన గొప్పతనం ఏంటంటే మనుషులాగా మాట మార్చుతాను. అప్పుడు ఎక్కడున్నాడు, ఇప్పుడు అక్కడ ఉంటాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి నీ దగ్గరికి కూడా వస్తాడు. ఇలాంటి వారి దగ్గరికి నేను వస్తానంటే నువ్వు అక్కడ ఉంటే ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాడు, నిన్ను ఉజ్జీవింప చేస్తాడు, బలపరుస్తాడు. అయినా ఈ మాట నమ్మి నువ్వు ఇక్కడ ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళు, నీ జీవితంలో ఖచ్చితంగా రాసి పెట్టుకో, నా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. నమ్మితే గట్టిగా చెప్పొచ్చు. సన్నిధిలో ఉన్న వారి వరం వినడానికి ఆయన దిగి వచ్చే దేవుడు, జీవింపజేసే దేవుడు, వారి వద్ద నివసించే దేవుడు, వారితో పాటు నడిచే దేవుడు. ఈ దేవుడు నడిచే దేవుడు అండి, ఈ దేవుడు నివసించే దేవుడు అండి, విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. ఆయన రావాలన్నా, ఆయన నివసించాలన్నా, నీ ప్రాణమును ఉజ్జీవింప చేయాలన్నా ఆయన మాట తప్పదు. దేవుడు వస్తాడు. ఆయన నమ్మేళ్ళు రాసి పెట్టుకో. నేను నమ్మేళ్తున్నానయ్యా, అవసరమైతే రాసుకో. అయ్యా నీ వాగ్దానాన్ని బట్టి, నీ మాటలు నేను నమ్మేళ్తున్నాను ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఏమన్నా మనుషులను నమ్ముకోవడం కంటే, రాజులను నమ్ముకోవడం కంటే, మనుషులను ఆశ్రయించడం కంటే దేవుని ఆశ్రయించడం మనకి లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. రాజు అయినప్పటికీ మాట మార్చేస్తాడేమో, మనుషులు ఉన్నతమైన వారు జ్ఞానులు మాట మార్చేస్తారేమో.
దేవుడు మాట మార్చుతాడు. మార్చుతాడు. అగ్నిలోకి వచ్చేస్తాడు. అక్కడికి అగ్నిలోకి వచ్చేస్తాడు. సింహాల బోనులోకి వచ్చేస్తాడు. సముద్రంలోకి వచ్చేస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తనను నమ్ముకున్నటువంటి వారు ఎక్కడున్నా అక్కడికి వచ్చే దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీ స్థితి చూడు, నీ పరిస్థితి చూడడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కోరుకునేది ఒకటే, అంతరంగం అంతేదా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట తప్పి దేవుడు కాదు. ఇప్పుడు మనం ఆయనతో ఒక తీర్మానం చేసుకుని మనమేమైనా మర్చిపోయి తప్పిపోతా ఉంటామేమో, కానీ దేవుడు మాత్రం మాట తప్పదు. ఏ మాట ఆయన చేసిన వాగ్దానం నెరవేరుస్తాడు. కానీ దానికి తగిన జీవితం, నీ విశ్వాసం నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా దగ్గర దేవుడికి వస్తాడు. అదే విశ్వాసం. ఏంటంటే అదే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టే మా దేవుడు వస్తాడని నమ్మి అగ్నిలో వెళ్ళిపోవడానికి కాపాడే దేవుడు. మా దేవుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని కాపాడే దేవుడు. నెబుకద్నెజరు రాజా, నెబుకద్నెజరు రాజా, మా దేవుడు మమ్మల్ని కాపాడడానికి సమర్థుడు. మాట తప్పరాయి. ఆయన నమ్మిన వారిని విడిచిపెట్టడం ఆయన మాకు వాగ్దానం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. నీ వలనైతే నమ్మే వారికి సమస్తము చేస్తానని వాగ్దానం చేశాడు ఆయన. అగ్నిలోకి వెళ్ళిపోయిన మాతో వస్తాడని నమ్మి వెళ్ళిపోయారండి. అంత నమ్మకం మనం కలిగి ఉంటుంది కాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న వారి కోసం అగ్నిలోకి వచ్చేది. మంచులో దిగొచ్చాడు. ఏం చేశాడండి? అమ్మా సముద్రం నడిచాడు. ఏసయ్యా పేతురు కాదు నడిచాడుగా. స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. అక్కడ ఎందుకు వచ్చేసాడు? మనం కాపాడడానికి వచ్చాడు ఏసయ్య. ఆమేన్. అదే కృష్ణుడు ఆ నీటితో అమ్మా దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సముద్రంలో ఉన్న నీరు, భూమిలో ఉన్న నీరు దేవుడు కలిగి చేసింది. ఎవరు కలిగి చేసింది? అది నా మా కూర్చుంటుంది. సముద్రంలో ఉన్న నీరు, భూమిలో ఉన్న నీరు ఇది దేవుడు తయారు చేసింది, దేవుడు కలిగి చేసింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఈ నీటిలో ప్రజలు వెళ్ళాలి అనుకుంటే నీటిని సపరేట్ చేసి వారితో పాటు ఆయన నడిచింది. సముద్రంలో తుఫాను వచ్చేస్తే అక్కడికి ఆయన వచ్చేసాడు. నీటి మీద నడిచాడు, నడిపించాడు. విస్తారమైన సముద్ర జలములను రహదారిగా మార్చిన దేవుడు ఎవరి కోసం? తన పిల్లల కోసం. ఆమేన్. ఎందుకు? వాగ్దానం జ్ఞాపకం చేసుకుని ఆయన చేసిన నీటినే సపరేట్ చేసినోడు. చాలా వ్యాధులు మాట చెప్తున్నాం, నువ్వు దాన్ని పట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు గుర్తు చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చేసినటువంటి ఈ నీటి మీద, ఈ నీటిలో నడపడానికి తన బిడ్డలకు దారించిన దేవుడు, తన బిడ్డలను కాపాడడానికి ఆ సముద్రం మీదనే నడిచి ఆయన నమ్మిన వారిని కూడా నడిపించిన దేవుడు. నీ కన్నీటితో నీ బతుకు తేలాడితే నీ దగ్గర ఖచ్చితంగా నీకు వచ్చేస్తాడు. దేవుడి ఆ నీటిలో నుండే రక్షించిన దేవుడు. నువ్వు కన్నీరు కాల్చి దేవుడు ఎందుకు కోరుకుంటాడు? నీ దగ్గర రాకుండా వెళ్ళిపోతాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీకు దావీదు గారు అన్నాడు, నా పరుగు దేనితో తేలాడుతున్నాడు. ఆమేన్. ఎవరు భయపడదు, ఎవరు కనబడపడదు. నేను ఒంటరిదాన్ని, ఒక్కదాన్ని. ఎవరి నేను ఒక్కదాన్ని పోరాడుతున్నా, ప్రయాసపడుతున్నా, కుటుంబం కోసం, రక్షణ కోసం ప్రయాసపడుతున్నా. ఎట్లా వారిని రక్షించాలి, ఎట్లా వారిని బలపరచాలి? నా బలం చాటుతుంది, నా జ్ఞానం చాటుతుంది, నా దేవుడు నా మాట ఎవరింట్లేదు. నిరాశ చేస్తున్నాను నీ మనసులో. ప్రార్థన చేయండి.
నీటి మీద నడిచిన వాడు నీటిని రహదారిగా మార్చిన దేవుడు నీ కన్నీరు చూసి ఆగలేడు, ఆయన చేస్తాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను బాగు చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఉజ్జీవింపజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి ఆయన దగ్గరికి వస్తే విడిచిపెట్టి నీతోనే ఉంటాడు, నీతో ఇంటికి వస్తాడు. నమ్మితే ఒకసారి చేతి 3 సార్లు ఆమె చెప్పలేదు. నమ్మిన దాన్ని బట్టి ఎత్తి పంపించిన ప్రార్థించి నా దేవుడు చేయగా ఈ రోజు ఇంటికి వస్తాడు. ఆమేన్. నిన్ను బలపరచడానికి, ఆమేన్, నీ ప్రాబ్లమ్స్ అన్ని తొలగించడానికి వస్తాడు ఆయన. హల్లెలూయా. వచ్చినోడు మామూలుగా ఉండడు, ఇంటికి వచ్చి చుట్టూ కూర్చోడు, ఆయన ప్రారంభిస్తాడు పని చేయడం. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఎండబడినవాడు నీ మీద. ఆమేన్. ఏం పడినవాడు? ఎండబడినవాడు. నీకు చలి కొట్టినవాడు ఆయన. నీకు ఆకలి వేయనివాడు, నీకు దాహం వేయనివాడు, నీకు గంట ఆయన చూసుకుంటాడు. ఆమె దేవుడు మహిమ కలుగును గాక. ఆయనే నీకు కూడా అనుభవంగా ఆయన బలమైన దక్షిణ హస్తం నీ మీద చాపబడి ఉన్నది. అదే మనకి ఆశ్రయము, అక్కడే మనకి స్వస్థత, అక్కడే మనకి ఆదరణ. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన బలమైన హస్తం కింద మనందరం దీన మనస్కులుగా ఆయన యొక్క హస్తాల కింద ముగింపవాలి. ఆయన హస్తములను మనము ఆశ్రయించుదుముగా. ఆయన చేతి నీడలో మనము క్షేమముగా ఉందుముగాక. దేవునికి మహిమ కలుగును. దేవుడు నీతో రాబోతున్నాడు. మోకరించి ప్రార్థించి, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థించి, వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. నమ్మదగిన వాడైన సమర్థుడైన దేవుడు మోకరించి ప్రార్థించి, తండ్రిని ఎంతసేపు మోకాలు వేయలేదు. కూర్చో.